خلق الإنس والجان والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه تحشرون بسم الله الرحمن الرحيم أيحسب الإنسان أن يترك سدى ألم يكن نطفة من مني يمنى ثم كان علقة فخلق فسوى بسم الله الرحمن الرحيم يا أيها الإنسان ما غرك بربك الكريم الذي خلقك فسواك فعدلك في أي صورة ما شاء ركبك رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدنا علما رب زدنا علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ తనతో పాటు మరెవరిని భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పరిశుద్ధుడు, మహాపవిత్రుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే అగ్నిగుండంలో ఇబ్రహీం అలైహిస్సలాం వారిని కాపాడినవాడు, సముద్రాన్ని చీల్చి మూసా అలైహిస్సలాం వారిని రక్షించినటువంటి వాడు, సింహపు బోనులో దావూద్ అలైహిస్సలాం వారిని రక్షించినటువంటి వాడు, జలప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని రక్షించినటువంటి వాడు, శిలువ శిక్ష నుండి ఈసా అలైహిస్సలాం వారిని కాపాడినటువంటి వాడు, అరబ్బుల ఆగడాల నుండి గెరసౌర్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్షించినటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా మార్చాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు, నిర్జీవమైనటువంటి నెలకు జీవాన్ని పోస్తాడు, రకరకాల పంటలను పండేటువంటి ఏర్పాటు చేశాడు, సకల జీవకుడికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ తబారక వ తఆలా. సోదరులారా, ఆయన గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయటానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది, కానీ ఆయన గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. సుబ్హానల్లాహ్. ఎందుకంటే మనిషి కాదు, ఆయన మనిషిని తయారు చేసిన వాడు, మనిషి లాంటి వాడు కాదు, మనిషికి ఉన్నటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, మరి ఆ కంటికి కనబడినటువంటి మహాసృష్టికర్త ఈ ప్రపంచంలో తన ఉనికిని చాటి చెప్పేటందుకు, తన ఆదేశాలను అందజేయడానికి ప్రవక్తలను పంపాడు, వారికి నిదర్శనాలను ఇచ్చాడు, వారికి గ్రంథాలను ఇచ్చాడు. ప్రజలకు మీరు సందేశాన్ని అందజేయండి. ఎవరైతే దైవ ప్రవక్తలుగా ఎంచుకోబడ్డారో తమ జీవితాలను ధారపోశారు. కొంతమంది ప్రవక్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు, దైవ మార్గంలో అశువులు బాశారు.
కొన్ని వేల మంది ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. వారు అల్లాహ్ కోసం, ఆయన యొక్క ధర్మ పరిరక్షణ కోసం, దైవ సందేశాన్ని అందించడం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. ఎందరో ప్రవక్తలు, ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోదయులు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గ ద్వారాన్ని తెరిచేటువంటి వారు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, సిఫారసు చేసేటువంటి వారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన ముస్లింల కోసం వచ్చిన ప్రవక్త కాదు, ఈయన అరబ్బుల కోసం వచ్చినటువంటి ప్రవక్త కాదు, ఫలానా భాష మాట్లాడే వారి కోసం వచ్చినటువంటి ప్రవక్త కాదు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. సూరతుల్ అంబియా సూర నంబర్ 21 వాక్యం నంబర్ 107. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సకల లోకాల వాసులకు, సకల లోకాల ప్రజలకు కారుణ్యం చేసి పంపాము. చివరికి జిన్నాతులు కూడా స్వర్గంలో వెళ్ళాలంటే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట, ఆయన మార్గం లేకుండా స్వర్గంలో ప్రవేశించడం కల్లా. ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్త! కానీ ఆయన ఉమ్మతులే పుట్టి ఆయన యొక్క సందేశాన్ని ఈరోజు మనం ఎవరికి అందజేయడం లేదు. ఇన్నల్లదీన యక్తుమూన మా అంజలల్లాహు మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది బయ్యినాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యల్లనహుముల్లాహ్ వ యల్లనహుముల్ లాయినూన్. సూరతుల్ బఖరా 2వ అధ్యాయం, సూరతుల్ బఖరా 2వ అధ్యాయం 159వ వాక్యము. మేము మా గ్రంథంలో ఉన్నటువంటి ఉపదేశాలన్నీ సర్వ మానవాళి కోసం అని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే దాస్తారో, ఇన్నల్లదీన యక్తుమూనా, మసీదుల్లో దాచిపెట్టేశారు, ఉర్దూ భాషలో దాచిపెట్టేశారు, అటక పెట్టెల్లో బూజులు పట్టించేస్తున్నారు. ఏ ఒక్కరికి తెలియకుండా ధర్మాన్ని ఈరోజు దాచిపెట్టేస్తున్నారు. అదే ఎలా అంటున్నారు, ఇన్నల్లదీన యక్తుమూనా, ఎవరైతే దాచారో, నా గురించి ప్రజలకు ఎవరైతే చెప్పలేదో, ఉలైక యల్లనహుముల్లాహ్, వారి మీద అల్లాహ్ యొక్క లానత్ అన్నాడు. ఈరోజు మన జీవితాలలో ఎందుకు శుభాలు లేవు? ఈరోజు మన జీవితాల్లో ఆయన అనుగ్రహాలు ఎందుకు దూరమయ్యాయి? భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలు లేవు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం లేదు, పిల్లల మీద అలాంటి మమతానురాగాలు తల్లిదండ్రులకు లేవు, అన్నదమ్ముల మధ్య అనుబంధం లేదు, తోడుకోడల మధ్య ప్రేమలు లేవు. కారణం ఏమిటంటే సందేశాన్ని విడిచిపెట్టేశాము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను ఆపివేశాడు. వేరితర ప్రజలు ఎవరికీ తెలియడం లేదు. అలాంటి సాయిబుల్ దేవుళ్ళు ఏంటి, వాయంతో మనకు పని ఏంటి? ఏదో ఉర్దూలో చెప్పుకుంటున్నారు వీళ్ళు, మసీదులో చెప్పుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ మీడియా మొత్తం కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, అనేక రకాలైనటువంటి వాదులతో, అపవాదులతో ముస్లింలు అంటే ఈ విధంగా కఠినాత్ములు, ఇస్లాం అంటే ఇలాంటి తీవ్రవాదం అనేటువంటి ప్రచారం చేస్తుంది. అది వాళ్ళు నమ్ముతున్నారు. నిజంగా పాపం తెలియదు కదా, వారు గ్రంథాన్ని చదవలేదు, వారు దైవ ప్రవక్త జీవిత విధానాన్ని, ఆయన జీవితాన్ని చదవలేదు, ఖురాన్ గ్రంథాన్ని వాళ్ళు చదవలేదు, చదివి నువ్వెప్పుడు వాళ్ళకి చెప్పలేదు. అందువల్ల ఈరోజు మానవుల మధ్య, ప్రత్యేకించి మన సమాజంలో కూడా ఒకరంటే ఒకరికి ద్వేషం. అరే వాడు ముస్లిం రా, వాళ్ళతో మనకేంటి? ఈరోజు ఎవరినైనా మసీదులను రాణిస్తున్నారా? ఎవరిని మసీదులో కూడా రానివ్వడం లేదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నుంచి, నజ్రాన్ నుంచి క్రైస్తవ బృందం వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను నిర్మించుకున్నటువంటి మస్జిద్ నబవీలో, ఏ మసీదులో ఒక్క నమాజు చదివితే 1000 రకాతుల నమాజు చదివినంత పుణ్యం అని చెప్పారో, ఏ మసీదులోనైతే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్రమైనటువంటి ఖననం చేయబడినటువంటి సమాధి ఉందో, ఆ మసీదులో ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రైస్తవ బృందాన్ని సుమారు 10 రోజుల పాటు ఉండమన్నారు. ఈరోజు వేరే వాళ్ళు అసలు మసీదులోకి వస్తే రానివ్వట్లేదు, రావడానికి వీల్లేదండి. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఇటు స్త్రీలను రానియటం లేదు, అటు వేరే వాళ్ళని రానియటం లేదు, అందరికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పడం లేదు. ఈరోజు మరి నిన్ను అపార్థంలో ప్రజలు భావిస్తున్నారంటే ఎందుకు భావించరు? అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మనం చెప్పకపోబట్టి ఈరోజు ఇన్ని రకాలైనటువంటి అనర్థాలను మన సమాజంలో చూస్తూ ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరి వాడండి, కానీ ఈరోజు మానవ జీవిత పరమార్థం ఏమిటో తెలియడం లేదు. ఎందుకు పుట్టాము, ఎందుకు పుట్టించాడు, మనల్ని పుట్టించినటువంటి వాడెవరో,
ఎందుకు చచ్చిపోతున్నానో, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నానో తెలియకపోవటం వల్ల అగమ్య గోచరంగా ఈరోజు మానవ సమాజం వికలమైపోయి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు, తాగుళ్లకు, జూదాలకు, వ్యభిచారాలకు, మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్ కి బానిసలైపోయి అర్ధాంతరంగా ఈరోజు యువత తమ జీవితాన్ని చాలిస్తూ ఉంది. ఈ కన్న తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా లేరు. కొందరు దొంగలుగా మారుతున్నారు, కొందరు హంతకులుగా మారుతున్నారు, కొందరు భయంకరమైనటువంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు, కొంతమంది ఉన్మాదులుగా మారుతున్నారు. కారణం ఆ స్వామి ఎవరు? ఆ స్వామి ఈ లోకంలోకి మనల్ని ఎందుకు పుట్టించాడో, తిరిగి మరణ మానవుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోనున్నాడో తెలియకపోవటం వల్ల, మనం చెప్పకపోవటం వల్ల. సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. నేను మతం గురించి చెప్పడం లేదు. ఈ మైక్ ద్వారా ఎవరైతే నా మాటలు వింటున్నారో వారందరికీ ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం. మసీదులకు రావచ్చు, కూర్చోవచ్చు, వినవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేవు, ఏ విధమైనటువంటి నిబంధనలు లేవు. అసలు వాళ్ళు వజు చేయాలనేటువంటి కండిషన్ కూడా వాళ్ళ మీద అప్లై లేదండి. నువ్వు ఒక విశ్వాసవి కాబట్టి నీ మీద ఫర్జ్ ఉంది వజు. వారికి అసలు దైవం గురించే తెలియదు. వారికి గుస్సులు ఎలా ఫర్జ్ అవుతుంది, వారికి ఎలా వజు ఫర్జ్ అవుతుంది? మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ క్రైస్తవ బృందాన్ని 10 రోజుల పాటు ఎందుకు మసీదులో ఉండడానికి అనుమతించారు? సోదరుల ధర్మం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల క్షణభంగురమైన జీవితం. సార్ ఈరోజు చచ్చిపోతే రేపటికి 2. మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో మట్టి అయిపోయారు. మనమెంత? ఎవరున్నారండి ఈ ప్రపంచంలో? రాజ్యాలను వెళ్ళినటువంటి రాజులు లేరు, సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి చక్రవర్తులు లేరు. మట్టిలో, ఊరి బయట, కాటిలో పనుకుని ఉన్నారు. దైవం నిర్ణయించబడినటువంటి దైవ ప్రవక్తలు కూడా లేరు. మేధావులు, మినియల్ మహానుభావులు, డబ్బును లెక్కలేనంత సంపాదించినటువంటి అఖండులు. ఓ ఫిరౌను లేడు, నమ్రుదు లేడు, కారును లేడు, హామాన్ లేడు, షదాత్ లేడు. ఎవరున్నారు సార్ ప్రపంచంలో? గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా చచ్చిపోతాం ఎవరికి తెలియదు. ఈరోజు దేవుడి మాటలు కేటాయించడానికి ఒక అరగంట సేపు మసీదులో కూర్చోడానికి టైం లేదు, లేచి పారిపోతున్నావు. పో, నీకు దైవం మీనా, దైవ ధర్మం మీనా, దైవ గృహం మీనా ప్రేమే లేకపోతే ఆయన నీ మీద ఎందుకు ప్రేమ చూపించాలి? ఎవరు నా వాక్యాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారో, ఎవరు నా యొక్క జిక్ర్ పట్ల అశ్రద్ధ వహిస్తున్నారో నేను వారిని ఎందుకు గుర్తుంచుకోవాలి అంటున్నాడు. నిన్ను తయారు చేసినటువంటి స్వామి అంటే అంత నిర్లక్ష్యమా? ఒక అరగంట సేపు కూర్చోలేమంటే వారంలో ఒకసారి. రాజకీయ సమావేశాలకు రోజులు తిరుగుతావా? పనికి మాలినటువంటి ప్రాపంచిక విషయాల కోసం సినిమా థియేటర్లలో, ప్లే గ్రౌండ్స్లో, బజార్లలో రోజులు గడపడానికి సిద్ధం. కానీ దైవ గృహంలో దైవ జ్ఞానం నేర్చుకోవడం కోసం, ఆయన యొక్క జ్ఞానాన్ని సముపార్జించడం కోసం, ఆయన యొక్క భక్తి పారవశ్యాలను పొందడం కోసం ఈరోజు ఒక గంట సేపు కూర్చోడానికి మనకు భాగ్యం లేదే. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఒక్కసారి ఆలోచించండి. క్షణభంగురమైన జీవితం సార్. ఎవరున్నారు ప్రపంచంలో? పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పెద్ద సుఖాలను అనుభవించి చిటికేస్తే వేల మంది సైనికులు క్యూలో నుంచినటువంటి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. మీరు భూమి మీద తిరిగి చూడండి. కొండల మీద కట్టుకున్నారు కోటలు, పెద్ద మహళ్ళు నిర్మించుకున్నారు, బంగారు పూతతో నిర్మించుకున్నారు. ఏమైపోయారు వారి సుఖాలు? వారి కోటలు ఏమైపోయాయి? శిథిలమైపోయాయి, బూచులు పట్టిపోయాయి. ఎవరు ఇంతకు ముందు ఇక్కడ ఎలా ఉన్నారు అన్న భయం. ఈరోజు ఆ కోటలోనికి ప్రవేశించాలంటేనే అంత భయానకమైనటువంటి దృశ్యం. నువ్వు కట్టుకున్నటువంటి ఇంట్లో నువ్వే కలకాలం ఉంటావా? ఇంకో 100 సంవత్సరాల తర్వాత నువ్వు కట్టిన ఇల్లు ఏమైపోతుందో, దానికి వారసుడెవరో? సుదృఢ క్షణభంగురమైనటువంటి జీవితమే. నిన్నెందుకు పుట్టించాడు? వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్. నేను మానవులను జిన్నాతులను పుట్టించింది నా ఆరాధన కొరకు అంటున్నాడు. అత్యంత అద్భుతంగా నిన్నెందుకు సృష్టించుకున్నాడు? అసలు నువ్వెవరు? ఎలా ఉండేవాడివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ దేహం ఎలా తయారైపోయింది? కళ్ళు ఎలా ఏర్పడ్డాయి? కాళ్ళు ఎలా ఏర్పడ్డాయి? తలలో ఉన్నటువంటి మెదడు ఏ విధంగా ఏర్పడింది? అలా ఎంత అద్భుతంగా నిన్ను సృష్టించాడయ్యా. నీ రూపురేఖలు ఆయన కోరుకున్న విధంగా తయారు చేశాడే.
ఆ స్వామి అంటే నీకు భయం లేదా? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద కలకకుం అత్వారా. మానవుడా, అంతటి ఘనమైనటువంటి దైవం అంటే నీకు బొత్తిగా భయం లేదా? సృష్టి ప్రక్రియలో అనేక దశల గుండా నిన్ను తీర్చిదిద్దుకుండా చేశాడే. ఒక వీరి బిందువునే నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దనే కండగా చేసి, కండనే ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి ఒక సృజనాత్మకరమైనటువంటి ఆకారాన్ని ఇచ్చి, నువ్వు ఎప్పుడు పుట్టావో తెలియదు, ఎక్కడ పుట్టావో తెలియదు, ఎలా పుట్టావో తెలియదు, కళ్ళు ఏర్పడిన సంగతి తెలియదు, కాళ్ళు ఏర్పడినటువంటి సంగతి తెలియదు, మానవుడా నీ జీవిత పరమార్థం గురించి నీకు తెలియదు. మరి దైవాన్ని ఎలా తిరస్కరిస్తావయ్యా? ఏమన్నా అప్లికేషన్ పెట్టావా? నేను మహబూబ్ నగర్లో ఫలానా అస్లం ఖాన్ స్ట్రీట్లో ఫలానా క్లాక్ టవర్ దగ్గర నేను ఫలానా వాళ్ళ ఇంట్లో పుట్టాలి అని చెప్పేసి అప్లికేషన్ ఏమన్నా ఫిల్అప్ చేసి వచ్చావా? తెలియను కూడా తెలియదు. పుట్టిన తర్వాత ఎప్పుడో పెద్ద అయిన తర్వాత తెలిసింది నేను ఫలానా చోట పుట్టానంట, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టానంట, ఫలానా ఊళ్ళో పుట్టానంట. మరి మానవ జీవిత పరమార్థాన్ని గుర్తించావా? మట్టిలో కలిసిపోయేటువంటి దేహం గురించి ప్రాకులాడుతున్నావే. ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు, ఎన్నో రకాలైనటువంటి పాపాలు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఏడిపిస్తున్నావే. నవమాసాలు మోసినటువంటి ఆ తల్లిని ఈరోజు కాలుతో తంతున్నావే. నీకోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బయటికి వెళ్ళి నా కొడుకు సుఖంగా ఉండాలని ఆ కన్న తండ్రిని ఈరోజు నోటికి పట్టరని బూతులతో తిట్టి వేధిస్తున్నావే. వాళ్ళని తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నావే. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఈరోజు వాళ్ళు జీవితాలు గడుపుతున్నారే. ఎలా ఇష్టపడతాడు నిన్ను? ఎప్పుడైనా ఆలోచించారా? మానవ జీవిత పరమార్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇస్లాం అంటే సాహిబుల మతం కాదు, ముస్లిం అంటే ఈ ఉర్దూ మాట్లాడే వాళ్ళు పైన తెల్ల టోపియో, ఎర్ర టోపియో, పచ్చ టోపియో పెట్టుకునే వాళ్ళని ఎక్కడా చెప్పలా. సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో విశ్వసించి ఆయన ఆదేశాల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడిచేవాడు. సయ్యదో షేఖో పఠానో కానో అయితే ముస్లిం అని చెప్పలా. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు, ప్రవక్తల్ని చూసిన వాళ్ళు, ప్రవక్తలతో తిరిగిన వాళ్ళను కూడా ఖురాన్ చెబుతుంది ముస్లింలు కాదు. ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసం వారి గుండెల్లో లేదు. ఇది కులాచారంగా చేసుకునేది కాదు, ఇది మతాచారంగా చేసుకునేది కాదు. అందుకనే దైవం అంటున్నాడు, అయక్సబుల్ ఇన్సాను అయ్యుతరక సుదా. ఓ మానవుడా, నేను నిన్ను ఎలా పుట్టించానో ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించావా? అయక్సబుల్ ఇన్సాను అయ్యుతరక సుదా అలం యకున్ నుత్ఫతం మిన్ మనీన్. మానవుడా, నీవు నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? సమ్మకాన అలకతన్ ఫకలక ఫసవ్వా. ఆ వీరిపు బిందువుని మేము నెత్తుటి ముద్దలుగా చేయలేదా? ఆ నెత్తుటి ముద్దలనే మాంసపు కండలుగా రూపొందించలేదా? ఆ పైన స్త్రీ పురుషుల 2 రకాల జంటలను తయారు చేయలేదా? అలాంటప్పుడు నీవు మరణిస్తే నేను మళ్ళీ నిన్ను బ్రతికించలేనా అన్నాడు. అల్హతాలల్ ఇన్సాని హీనుం మినద్ దహరి లం యకున్ షయ్యం మద్కూరా. మానవుడా, ఎందుకయ్యా ఇప్పుడు మీసాలు మెలేస్తున్నావు, కాలరెగరేస్తున్నావు, రొమ్ము చించుకొని నడుస్తున్నావు? నువ్వు లేనప్పుడు ఈ ప్రపంచంలో పెద్ద యుగమే గడిచిపోయింది కదా, ఇప్పుడు వచ్చావు నువ్వు. నీకంటే ఎంతో కాలచక్రం ముందు గడిచింది, నీవు పోయిన తర్వాత ఎంతో కాలచక్రం తిరుగుతుంది. నువ్వెందుకయ్యా గర్విస్తున్నావు? మా మతం వేరు, మా దేవుడు వేరు, మా కులం వేరు అని కొట్టుకొని చస్తూ ప్రపంచ పటలం మీద నెత్తుటి మరకలు రుద్దుతున్నారే. మతోన్మాదము లేదు, అసలు మతమే లేదు. మతాన్ని మనుషులు సృష్టించుకున్నారు, మానవుల్నేమో దైవం సృష్టించుకున్నాడు. మతాన్ని మనుషులు సృష్టించుకున్నారు, మనుషుల్నేమో దైవం సృష్టించుకున్నాడు. దైవం సృష్టించినటువంటి మనిషి తనను సృష్టించినటువంటి దైవాన్ని మరిచాడు, తాను సృష్టించుకున్నటువంటి మతం పిచ్చిలో పడ్డాడు. ఆయన అంటున్నాడు,
కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. మనులారా, ఎలా తిరస్కరిస్తారయ్యా మీ స్వామిని? ఎలా తిరస్కరిస్తారయ్యా? వాస్తవానికి ప్రాణం లేని నీకు ఆయన ప్రాణం పోశాడు. 80 సంవత్సరాల క్రితం మీరెవరు? మీకు ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పండి. 60, మీకు 64. నిద్రపోతున్నారు అనుకుంటా గురువు గారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 55 और छोटा है. చెప్పండి గురువు గారు, आपका उम्र क्या है? 75. మాషా అల్లా. సరే, 80 ముందు ఇక్కడ ఎవరూ లేరు. 80 సంవత్సరాల ముందు ఎవరు లేరు. ఇప్పుడు చెప్పేశాం ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పేస్తాం. ఇంకెన్ని సంవత్సరాలు అంటే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవడు కూర్చున్నాడు లెగుతాడు గ్యారంటీ లేదు కదా. అంటే లేని మనల్ని పుట్టించాడు, లేని మనల్ని ఈ ప్రపంచానికి పంపించాడు, తాను కోరినటువంటి రూపాన్ని ఇచ్చాడు. ఫి అయ్యి సూరతిం మా షారక్కబక్. ఆయన కోరిన రూపాన్ని ఇచ్చాడు. నువ్వు తెల్లగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, సామన్సాయి ఉండాలా, సన్నగా ఉండాలా, లావుగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, డిసైడ్ ఆయన చెక్కాడు నీ బొమ్మని. ఇందులో ప్రమేయం లేదు. లేదు సార్, నేను కొంచెం ఎర్రగా ఉండాల్సిందే, నాకు ఈ రంగు ఇప్పుడు కొద్దు అంటే నువ్వు కాకి సిప్పలు పెట్టి గీక్కున్నా సరే నీ తోలు నెత్తులు లేచిపోయి, తోలంతా లేచిపోయి నెత్తులు వచ్చింది, కానీ నువ్వు ఎర్రగా ఏమి రావు. నో ఛాన్స్. అంటే నీ రంగు సైతం ఆయన చేతిలోనే ఉంది. నీది సొట్ట ముక్కు ఉండాలా, లేకపోతే లొట్టలు పడినటువంటి బొక్కలు ఉండాలా, టోటల్గా నీ షేప్ అనేటువంటిది, నీ టోటల్ ఈ డిజైన్ అనేటువంటిది ఆయన తాను కోరుకున్న రూపాన్ని నీకు ఇచ్చాడు తప్ప నీ ఆధీనంలో ఏమీ లేదు. కానీ ఈరోజు నువ్వు దేవుడిని నమ్మమంటే నేను నమ్మను, నా ఇష్టం అబ్బాయి, నాకు కుదరదు, నేను నమాజ్కే రానంటాడు ఒక ఆయన. అది ఇస్తాను. ఆయన చేతిలోనే నీ యొక్క ప్రాణం ఉంది, నీ జుట్టు ఆయన చేతిలోనే ఉంది అన్నాడు. యా అయ్యుహన్నాసు ఉజ్కురూ నిఅమతల్లాహి అలైకుం. ఓ మానవులారా, మీరు గుర్తుంచుకోండి ఆయన మీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలను. తాగిన ఒక్క గ్లాసు నీళ్లు బయటికి రాకపోతే గడ్డ 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 వణుకుతూ, గుండెంత దడ 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 కొట్టుకుంటూ, ఒళ్ళంతా చెమట్ల బట్టి హాస్పిటల్లో వెళ్ళి కూర్చుంటాం. తాగిన ఒక్క గ్లాసు నీళ్లు బయటికి రాకపోతే. అవి రావటం కోసం నువ్వు తయారు చేయలేదు, నీ దేహంలో ఉన్నటువంటి అవయవాలను నువ్వు రూపొందించలేదు, నీ శ్వాస నిశ్వాస శ్వాస క్రియలను నువ్వు నడుపుకోవడం లేదు. ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఆక్సిజన్ లోనకపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు 19వ రోజు నుంచి నీ గుండెను స్టార్ట్ చేశాడు. ఆ రోజు నుంచి కొట్టుకోవటం మొదలైపోయి నువ్వు పాడెక్కేదాకా, నీ శ్వాస నిలిచిపోయేదాకా కొట్టుకుంటూనే ఉంటుంది. సుమారు మన శరీరంలో ఉన్నటువంటి 6, 7, 8 లీటర్ల రక్తాన్ని సుమారు 6,000 సార్లు పంపింగ్ చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ పోయడం వల్ల, లేకపోతే ఏదైనా బోల్డ్ ఏదైనా లూజ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం వల్ల 2 నెలలకోసారో నెలకోసారో బండి ఇంజిన్ ఆయిల్ మార్పించేస్తాం, లేకపోతే ఏంటంటే స్ట్రక్ అయిపోద్ది అంతే కదా. మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రతి అవయవాన్ని ఆయనే రిమోట్ చేస్తున్నాడు, ప్రతిదీ నడిపిస్తున్నాడు. మరి మానవుడా, ఎలా మోసపోతున్నావయ్యా? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసిందయ్యా? ఎందుకు రావడం లేదు? ఇది ముస్లింల మతానికి సంబంధించిందో మసీదులకే సంబంధించిందో కాదు, యావత్తు మానవాళి కోసం. హాదా బలాగుల్ లిన్నాస్. సర్వ మానవాళికి ఇది ఒక సందేశం, సర్వ మానవాళి కోసం. లియున్జిర్ మన్ కాన హయ్యం వ యహిక్కల్ ఖౌలు వలిల్ కాఫిరీన్. బ్రతికి ఉన్న ప్రతి మనిషి కోసం వచ్చినటువంటి ధర్మం ఇది, ప్రతి మానవుడి కోసం వచ్చినటువంటి ధర్మం ఇది. సర్వ జీవ రాశుల పరిపోషకుడైనటువంటి దైవం తరపు నుంచి వచ్చినటువంటి ధర్మం ఇది.
ఇంతటి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ ధర్మం గురించి ఈరోజు ప్రజలకి పక్కింటోళ్ళు కూడా చెప్పట్లా. మనం బల్లిగవన్నీ వలవాయ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ సత్య ధర్మాన్ని వారి వరకు చేరవేయండి. నీకొక్క మాట తెలిసినా ఒక్క మాట చెప్పండి. శుభ్రంగా నువ్వు ఒక్కడవే తినాలి, పక్కింటోడి గురించి ఆలోచనే లేదు. నేను బాగుండాలి, ఏ కష్టాలు నాకు రాకూడదు, ఏ ఇబ్బందులు నాకు జరగకూడదు, నేను అనుకున్నది జరగాలి. మసిబతున్ మన్ తద్ఖులుల్ జన్న వలమ్మా యాతికుం మసలుల్ లదీన ఖలూ మిన్ కబ్లికుం మసత్హుముల్ బసావు వదర్రావు వజుల్జిలు హత్తా యఖూలుర్ రసూలు వల్లదీన ఆమను మాహు మతా నస్రుల్లాహ్. స్వర్గ ప్రవేశం నీ కోరుకునే వస్తుందనుకుంటున్నావా? ఏదో శుక్రవారం ఒక పూట మసీదుకు వచ్చేసి నీకు ఇష్టం వచ్చినప్పుడు, మళ్ళీ వారంలో నీ ఇష్టం వచ్చినప్పుడు నమాజ్కి వచ్చేసి, రంజాన్ నెలలో చివరి 3 రోజులు ఉపవాసం ఉంటే నీకు స్వర్గం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? ఆయన ధర్మాన్ని నీ జీవితంలో నువ్వు సంపూర్ణంగా పాటించినంత వరకు నువ్వు దైవ ధర్మానికి, ఆ స్వర్గానికి నీ అర్హుడవు కావు అంటున్నాడు. క్షణభంగురమైన జీవితం సార్. ఈరోజు పోతే రేపటికి 2. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా నీకేమీ చేయలేడు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుతో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, భుజాన్ని గట్టిగా పట్టి, అబ్దుల్లా గుర్తుంచుకో, ఈ లోకం మొత్తం కలిసి నీకు నష్టం చేయాలనుకుంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కలిసి నీకు వ్యతిరేకంగా కుట్రలు పనినా సరే నీకు కించింతు నష్టం కూడా కలిగించలేరు. ఎంతైతే నీ విధిరాతలో నష్టం రాయబడి ఉందో అంత తప్ప. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసినా సరే నీకు లాభం చెయ్యాలనుకున్నా చేయలేరు. నీ విధిరాతలో ఎంతైతే లాభం రాయబడి ఉందో అంత తప్ప. ఎందుకంటే కలముల్లో ఎత్తబడ్డాయి, విధిరాత రాయటం పూర్తి అయిపోయింది. వాళ్ళకు భయపడి, వీళ్ళకు భయపడి, బంధువులకు భయపడి, తల్లిదండ్రులకు భయపడి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, అసలు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను తయారు చేసినటువంటి ఆ సృష్టికర్త ఏమనుకుంటాడో నీ ఎప్పుడైనా ఆలోచించావా? క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నావు, కానీ శాశ్వతమైనటువంటి ఆ జీవితం కోసం నీ దగ్గర ఉన్నటువంటి ఆచరణ ఏంటి? జ్ఞానంతో ఆలోచించండి సార్. ఎవరికి వాళ్ళు. నువ్వు పోతే నిన్ను అంటుకోవడానికి భయం. అమ్మో, చచ్చిపోయిన వాళ్ళు చూస్తే నాకు భయం అండి. ఎప్పుడైనా మార్చురికి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో పనికి మాలిన కట్టెలు మన ఇళ్ల ముందు ఎలా వేస్తామో బ్లీచింగ్ జెల్ ఉంటుంది సార్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ మాది డెడ్ బాడీ ఉంది, ఎవరిదిరా, కాలుతో నెడుతుంటారు. అటు చూడండి, మొత్తం గుట్లు పడి ఉంటాయి అక్కడ. ఎవరిది డెడ్ బాడీ? ఈగలాలుతుంటాయి, దోమలాలుతుంటాయి, బ్లీచింగ్ జల్లి ఉంటారు. ఇప్పుడు ఇస్త్రీ బట్టలు లేకుండా బయటికి రావడంలాను, పౌడర్ పూసుకోకుండా, ఫేస్ క్రీమ్ లేకుండా బయటికి రావడంలా చాలా డిగ్నిఫైడ్గా, చాలా ఉందాతనంగా ఉంటున్నావు. చనిపోయిన రోజున, నీ గుండె ఆగిన రోజున, నీ శ్వాస నిలిచిపోయిన రోజున నిన్ను తీసుకెళ్లి బండెడ మట్టి కింద పూజ చేసేటువంటి రోజు ఒకటి ఉంది. 4 భుజాల మీద నువ్వు వెళ్లే రోజు ఉంది. దాని గురించి నువ్వేం సిద్ధం చేసుకున్నావు? ఆ రోజు నీ కులం పనికి రాదు, ఆ రోజు నీ ధనం పనికి రాదు, ఆ రోజు నీ బంధువులు పనికి రారు, ఆ రోజు నీ పదవులు పనికి రావు, ఆ రోజు నీకున్నటువంటి మంది మారుబలం పనికి రాదు. కారును కూడా విర్రవీగాడు. అంతులేని ధనరాశులను కూడబెట్టినటువంటి కారును కూడా విర్రవీగాడు. ఊరేగింపులతో, మేళ తాళాలతో, అంగరంగ వైభవంగా వాడు నిర్మించుకున్నటువంటి ఆ రాజ్యము, ఆ గృహాలను చూసి విర్రవీగాడు. అబ్బా, కారునికి లభించింది కూడా మాకు లభించుంటే ఎంత బాగుండు అనుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కారుని వాడి సంపద యావత్తుని మేము భూమిలోనికి తొక్కేశాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కారుని ఇప్పటికి కూడా భూమిలో పోతూనే ఉన్నాడు, ప్రళయం దాకా పోతూనే ఉంటాడు. ఏమైపోయింది? అతడి సంపద ఏమైపోయింది? అతడి బలగాలు ఏమైపోయాయి? అతడి సుఖాలు ఏమైపోయాయి? ఎవరు సార్, ఎవరున్నారు సార్ ప్రపంచంలో? బ్రతికిన 4 రోజులు కాకిలా కలకాలం బ్రతికే కంటే అంశల 6 నెలలు బ్రతకడం మిన్నా. నిన్ను చూసి కన్న తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈడేం చంపేస్తాడు, ఎందుకంటే ఈరోజు అన్ని వ్యసనాలు, ఫోన్ కొనిపెట్టలేదని చెప్పేసి కన్న తల్లిని కిరాతకంగా చంపేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. నిజం చెప్తున్నాను సార్, వాస్తవాలు.
ఈరోజు ఆ పిల్లలు ఆ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోతే కన్న తల్లిదండ్రులకు అన్నం తినడానికి కూడా ఈరోజు అలాంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి రాత్రులు రోజుల పాటు భోజనాలు చేయకుండా ఈరోజు అలాంటి బలహీనతకు గురైపోయింది సమాజం. దయచేసి చెప్తున్నాను, మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. నా పిల్లగాడు చూస్తున్నాడండి, బాగా యూట్యూబ్ కూడా ఆన్ చేస్తాడు, రేపు లాకేస్తాడు, ఆ సంగతి నీకు తెలియదు. అతి భయంకరమైనటువంటి మారణాయుధం తెలుసా? అతి భయంకరమైనటువంటి మారణాయుధం. 4 నెలల పసిపిల్ల మీద రేప్ చేస్తున్నారయ్యా బాబు. ఆ 4 నెలల పసిగొడ్డు ముక్కు పచ్చలరైనటువంటి ఆ పసిపిల్లలో ఏముందని? ప్రతి చోట అశ్లీల దృశ్యాలు. ఒకప్పుడు పాపం చేయాలంటే దూరం వెళ్ళాలి, ఒకప్పుడు పాపం చేయాలంటే ఖర్చు చేయాలి. ఈరోజు పాపం సులువుగా నీ చేతులకు వచ్చింది. శైతాను ప్రపంచం మీద వదిలినటువంటి మారణాయుధం మొబైల్. నిన్ను జికర్ నుంచి దూరం చేసింది, నిన్ను ఖురాన్ పఠనం నుంచి దూరం చేసింది, నిన్ను మసీదుకు దూరం చేసింది. నీ తన్హాయిలో ఫోన్ ఫోన్ ఫోన్, ఎప్పుడు చూసిన ఫోన్, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో సమయం వృధా చేయడం. నీ మానసిక స్థితిని కూడా నువ్వు కోల్పోతున్నావు. అర్థం కావడంలా. ఏ బలాన్నైతే దైవ నామస్మరణ ద్వారా నువ్వు పుంజుకోవాలో, ఆత్మీయమైనటువంటి ఆ బలం, అలా బిజికరిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్, నిశ్చయంగా నీ హృదయానికి స్వాంతన లభిస్తుంది, సంతృప్తి లభిస్తుంది. దైవ నామస్మరణ, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. నమాజు తర్వాత ఖచ్చితంగా 5 నిమిషాలన్నీ చేస్తున్నాము. ఎవరికి వాళ్ళు ఆలోచించాడు? సలాం తిరగడం పారిపోవడం. అసలు నువ్వు మసీదు నుంచి దాటిపోతే నీ దైనందినటువంటి జీవితంలో ఆయన నామాన్ని మనస్ఫూర్తిగా నోరారా స్మరించినటువంటి సంఘటన ఉందేమో గుర్తు తెచ్చుకో. అందుకే సార్ బరకత్ పోయింది, రహమత్ పోయింది. ఈరోజు ఎక్కడ చూసినా టెన్షన్ నాశనమైపోయింది. అంతటి మహాభయంకరమైనటువంటి మారణాయుధం అది. దాన్ని ఎంత దూరంగా ఉంటావో నువ్వు అంత సేఫ్ ఉంటావు లైఫ్లో. నీ పిల్లలు సేఫ్ అవుతారు. లేదు అంటే నీ పిల్లలు రేపటి రోజున నీ పిల్లల భవిష్యత్తును చేతులను నాశనం చేసిన వాడవుతావు. ప్రత్యేకించి లాక్డౌన్ ప్రపంచానికి ఓ శాపం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని నష్టం నుంచి మనల్ని కాపాడుగాక. నిజం. ప్రతి చోట బంధాలు, అనుబంధాలు. ఒకప్పుడు నలుగురు కూర్చున్నప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాను. నలుగురు బజాట్లో కూర్చుంటారు కానీ మాట్లాడుకోరు. ఎవడు చేతులు వాడుకుంటుంది, ఎవడికి వాడు దాంట్లోనే ఉంటాడు. ఈ మధ్య ఏదో గేమ్ వచ్చిందంటయ్యా. ఆ గేమ్లో తనను చంపేశాడని డైరెక్ట్గా బయటకు వచ్చి చంపేసినటువంటి వాడు కూడా ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి ఆటది. దయచేసి మీరు ఆడకండి, మీ పిల్లల్ని ఆడనివ్వకండి. ఫోన్లు అనేటువంటిది సాధ్యమైనటువంటి, ఎందుకంటే ఆ బానిస కాకముందరే మీరు కాపాడుకోండి. అసలైనటువంటి జీవిత పరమార్థాన్ని గుర్తించండి. ఏ క్షణంలో చావచ్చుద్దో ఎవరికి తెలియదయా. వమా తద్రి నఫ్సు మాజా తక్సిబు కదా. నువ్వు వాడేటప్పుడే చచ్చిపోతే, ఫేస్బుక్లో చూస్తున్నావు, సినిమా చూస్తూ చచ్చిపోతున్నావు. నీ సావు అవిశ్వాసపు చావు అయితే నీ పరిస్థితి ఏంటి? దైవ గ్రంథాన్ని చూస్తున్నావు. ఎంతమంది ఈరోజు సూరతుల్ కాఫ్ చదివారు? ఎంతమంది దరూదుని అత్యధికంగా పఠించారు? సోదరులారా, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. బయట ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి సోదరులారా. నేను మతం గురించి చెప్పడం లేదు, మానవతా విలువల గురించి చెప్తున్నాను. జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రుల్ని ఈరోజు చిత్రవదలకు గురి చేసేటువంటి యువతకు చెప్తున్నాను. ఎవరితోనో మాట్లాడుతావు, ఫేస్బుక్లో 5,000 మంది స్నేహితులు, కానీ ఇక్కడ కన్న తల్లిదండ్రులతో మాట్లాడటానికి, కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన బిడ్డల్ని ఎత్తుకోవడానికి నీ దగ్గర టైం లేదు. ఏం చేసుకున్నాయా బాబు ఆ 5,000 మంది స్నేహితులు? నువ్వు చచ్చిపోతే కూడా రారు రేపు నీ దగ్గర. కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయి మంచంలో పెడితే ఆ భార్య, నీ తల్లిదండ్రులు తప్ప ఎవడు కూడా నీకు తోడుండాడు. సోదరుల అజ్ఞానంతో ఆలోచించు. అసలు మానవ జీవిత పరమార్థం ఏంటి? అలాంటి సాయిబుల్ దేవుడ మసీదులో ఉండే దేవుడో కాదు. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుమ్ అల్లదీ ఖలకకుమ్ వల్లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తకున్. ఓ మానవులారా, ఎక్కడ ఓ సాయిబులారా చెప్పలా, 20 చోట్ల చెప్పాడు.
యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుం, ఓ మానవులారా ఆరాధించండి ఆ మీ స్వామిని. అల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో మీ తాత ముత్తాతలను, వారి తాత ముత్తాతలను, భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి మానవులందరినీ ఎవరైతే పుట్టించాడో ఆ మీ స్వామిని ఆరాధించండి. మసీదులో చెప్పేది ఇదే. ముస్లింల ప్రత్యేకమైనటువంటి దేవుడు అండి. చూడండి, ఎప్పుడైనా మసీదులకు రండి, ఏమీ ఉండదు. నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి ముందు చేసేటువంటి తపస్సు, నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని కీర్తించేటువంటి ఆరాధన విధానము, దీక్ష, మాట్లాడుకునేటువంటి పద్ధతి నమాజ్ అంటే. ఎవరైతే సర్వ మానవాళిని పుట్టించాడో ఆయన ఆకాశాన్ని కప్పుగా చేశాడు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం, భూమిని పాన్పుగా చేశాడు. వసమా బినా వాన్సల మినస్ సమాయి మాన్, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు. ఫాఖరజ బిహి మినస్ సమరాతి రిజ్కల్ లకుం, భూమిలోంచి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసినవాడు. ఫలా తజాలు లిల్లాహి అందాదా వఅంతుం తఅలమున్, ఈ విషయాలు మీకు తెలిసినప్పుడు ఇతరులను ఆయనకి సాటి కల్పించకండి. ఒకే ఒక్కడు అద్వితీయుడు. కుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆయన అల్లాహ్ ఒక్కడు అద్వితీయుడు. జ్ఞానంతో ఆలోచించండి. నీవంటూ నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామిని గుర్తించు. మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు, కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసినటువంటి స్వామిని గుర్తించలేకపోతున్నాడు. 100 మంది స్త్రీలున్నా సరే ఆ పసిబిడ్డ తన తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడే, ఆ తల్లి స్పర్శ తగిలినప్పుడే ఏడుపు నాపుతాడు. మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు, కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసినటువంటి స్వామిని గుర్తించలేకపోతున్నాడు. మా దేవుడు వేరండి, మా మతం వేరండి, మా కులం వేరండి, కొట్టుకొని చచ్చిపోతున్నారు. అక్కడ పోతే మాకు పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గినాయండి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చిందండి అని అపనమ్మకాలలో ఉన్నారు. నిన్ను ఈ లోకంలోనికి పంపించిన వాడు, అలైసల్లాహు బికాఫిన్ అబ్దహు, నిన్ను తయారు చేసినటువంటి వాడు ఆయన నీకు సరిపోడా? ఏమేం కావాలి, ఎలా కావాలి, ఏ విధంగా ఈ సృష్టిని నీకు లోబరచాలి? వల్లది కలకలకుం మా ఫిల్ అర్ది జమీయా, ధరణిలో ఉన్న సమస్తాన్ని మానవుడా నీ కోసం సృష్టించాను. ఆకాశం నీ కోసం, భూమి నీ కోసం, సూర్య చంద్ర నక్షత్రాలు నీ కోసం, గాలి నీ కోసం, సముద్రాలు నీ కోసం, సర్వం వృక్షాలు, జంతువులు, కనిపించేవి గోచరాలన్నీ మానవుడా నీ కోసం. నీవు మట్టికి నా కోసం అంటున్నాడు ఆయన. గాలి ఆయన పీల్చుకోడు, గాలి నీకు కావాలి. నీరు ఆయన త్రాగడు, నీరు నీకు కావాలి. భూమి మీద ఆయన నివాసం చెయ్యడు, భూమి నీకు కావాలి. వర్షంతో ఆయనకు పని లేదు, వర్షం నీకు కావాలి. ధరణిలో ఉన్న సమస్తం పంచభూతాలు, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు మానవుడా నీ కోసం. కానీ పంచేంద్రియాలు కలిగిన మానవుడా నీవు మట్టికి నా కోసం అంటున్నాడు ఆయన. ఒక్కడు అద్వితీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు. నిదురించడు, కునుకు తీయడు, కంటికి కనబడడు. మనలాంటి మాంసపు శరీరము లేదు, మనలాగా ఆకలి దప్పికలు లేవు, మనలాంటి బలహీనతలు లేవు. కునుకు తీయడు, అలసిపోడు, సమ్మసిల్లడు. ఆయనయ్యా దైవం. అల్లా అంటే ముస్లింల దేవుడు, మసీదుల్లో ఉండేవాడు, జెండానో, దర్గానో, ఒలీనో, బాబానో, పీరో కానే కాదు. ఇది ఖురాన్ ఇచ్చేటువంటి దైవ సందేశం. మానవ జీవిత పరమార్థాన్ని గుర్తించు అని. నిన్ను ఆయన పుట్టించుకున్నాడు ఆయన ఆరాధించడం కోసం. ఆయన ఆరాధించడం కోసం. నువ్వు రేపు ఎన్ని ఎకరాలు కూడబెట్టావు, ఎంత బంగారం నిల్వ చేశావు, ఎన్ని బిల్డింగులు కట్టావు, ఎంతమంది పిల్లల్ని కన్నావు అడగడు. లోకంలోనికి నిన్ను పంపించింది అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. నేను నీకు చావు బ్రతుకులు ఎందుకు పెట్టానంటే పరీక్షించడానికి. లోకంలోనికి పోయిన తర్వాత నీవు నన్ను గుర్తించావా లేదా? లేదు అక్కడ మా కులం, మా మతం అనుకున్నావా? రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉండవు. మళ్ళీ వహుం యస్తరీఖూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నామల్ స్వాలిహన్ గైరల్లదీ కున్నా నామల్. ఆ రోజున మానవుడు అంటాడు, దేవా నన్ను లోకంలోనికి ఒక్కసారి పంపించు, మంచి పనులు చేస్తాను. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పాడు?
దేవుడు లేడు గీవుడు లేడు అబ్బాయి, ఎవరు లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు మతం వాళ్ళది, నమ్ముకుంటే దేవుడు, నమ్మకం లేకపోతే దేవుడు లేడు గీవుడు లేడు అంటే నీ ఇష్టమేనా అయింది? అసలు దేవుడు లేడు అని ఎడుతున్నావే. రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్. అల్లా నన్ను తిరిగి మళ్ళీ లోకంలోనికి పంపించయ్యా. అక్కడ ఉన్నప్పుడు నేను ఎన్నో తప్పులు చేశాను, దొంగతనాలు చేశాను, ఇదిగో నా తల్లిదండ్రులు వేడిపించాను, వ్యభిచారానికి పాల్పడ్డాను, అనేక మంది హక్కులను కొల్లగొట్టాను, ఎంతో మంది ఇబ్బందులు పెట్టాను, దానికి భిన్నంగా పుణ్యకార్యాలు చేస్తానయ్యా అంటాడు. కానీ దైవం అన్నాడు, కల్లా, తిరిగి మరలా నీకు లోకంలోనికి పంపించడమే లేదు. తిరిగి మరలా నిన్ను లోకంలోనికి పంపించాడు. గుణపాఠం నేర్చుకోదలిచిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ని నీకు ఇవ్వలేదా? అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. గుణపాఠం నేర్చుకోవాలి అనుకున్న వాడికి గుణపాఠం నేర్చుకోవటానికి తగినంత ఆయుష్, వయస్సు ఇవ్వలేదా? నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, నీకు 80 సంవత్సరాలు ఇచ్చాను, ఈ మహబూబ్ నగర్లో నిన్ను పుట్టించాను, పీల్చుకోవడానికి గాలి ఇచ్చాను, త్రాగడానికి నీరిచ్చాను, నిద్రించడానికి రాత్రి ఇచ్చాను, ఉపాధి కోసం పగలిచ్చాను, నీకు సుఖం కోసం భార్యనిచ్చాను, నీ పేరు నిలబెట్టడానికి వారసుల్ని ఇచ్చాను. నువ్వేం చేశావు? ఏ రోజైనా ఆలోచించావా? అసలు నన్ను పుట్టించిన వాడెవరు, ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాను, నేను పుట్టకముందు ఎక్కడున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోనున్నాను, ఏ రోజైనా ఆలోచించావా? నా వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నా పిల్లగాడిని ఏ కాలేజీలో చేర్పించాలి, దుబాయ్ పంపించాలా, సౌదీ పంపించాలా, అమెరికా పంపించాలా, ఆస్ట్రేలియా పంపించాలా, ఎలా నేను ఫ్లాట్ మీద ఫ్లాట్ కొనాలి, ఎలా నేను ఉన్నతంగా సాధించాలి అని చెప్పేసి ఆలోచించావు. కానీ ఏ రోజైనా సరే నా జన్మకున్నటువంటి పరమార్థం గురించి ఏంటి అని ఆలోచించావా? ఎవరినైనా అడిగావా? ఏ గ్రంథాన్నైనా చదివావా? త్రాగుడికి బానిస అయిపోయావు, వ్యభిచారానికి బానిస అయిపోయావు, లోక కోరికలకు శరీర ఆశలకు నువ్వు బానిస అయిపోయావు. తిరిగి నిన్ను మళ్ళీ లోకంలోనికి పంపను అంట. ఏంటి ఆ రోజు పరిస్థితి? ఆడిపోయిన తర్వాత కులం పనికిరాదు, డబ్బు పనికిరాదు. డబ్బు మాకు చాలా బలం ఉందండి, మహబూబ్ నగరం మొత్తం అదే బలం, నేను అసలు ఎంతమంది కావాలంటే అంతమంది పోగేసుకుంటారు, నాకు ఎమ్మెల్యేతో కూడా పరిచయం ఉందండి. చల్లదు, అక్కడ ఏమీ చల్లదు. ఫమయ్యామల్ మిస్కాల జరతిని ఖైరయ్యరా, వమయ్యామల్ మిస్కాల జరతిని షర్రయ్యరా. రవ్వంత పాపం రవ్వంత పుణ్యం ఏది విడిచిపెట్టను అన్నాడు. ఉన్నది యథార్థం చూడండి, యథార్థం. ఇప్పుడు బజెట్లో పోతున్నావు, 4 చక్రాల బండి ఉంది, ఆ బండి మీద పండ్లు ఒకదాని మీద ఒకటి సిస్టమేటిక్గా పేర్చబడి ఉన్నాయి. చూడటానికి చాలా ఒక డిసిప్లిన్గా చూడముచ్చటగా ఉన్నాయి. పోయేవాడు ఒకడు అన్నాడు, అబే ఎవడు దీన్ని ఇక్కడ పెట్టలేదండి, ఆటోమేటిక్గా మార్కెట్లో బండి అట్టానే ఉంది అంటే నమ్మేస్తావా? చెప్పు, నమ్ముతారా మీరు? ఇక్కడ బుద్ధి ఉందా లేదా? అసలు ఆ బండి ఒకటి తీసుకొచ్చాడు, బండి మీద వచ్చిన కాయలు ఒకటి తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అట్లా పేర్చకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుదామా లేదా? బండి ఎక్కడి నుంచో తయారు చేయబడింది. ఆ బండికి ఉన్నటువంటి చెక్కలు ఎక్కడో అడుగులో ఉండే చెట్టుకుండేవి, దాన్ని కోసి రకరకాలుగా చిత్రికలు పెట్టేసి కొట్టేసి ఆ 4 చక్రాల బండిని తయారు చేసి ఆ బండి ఒక చోట నుంచి వచ్చింది. ఆ బండి మీద పళ్ళు ఎక్కడో యాపిల్స్ అనుకోండి, కాశ్మీర్లో ఎక్కడో పండినటువంటి పళ్ళు రవాణా ద్వారా అనేక రకాలైనటువంటి సాధనాల ద్వారా వచ్చి వాడు మొత్తం కూర్చుని శ్రద్ధగా పేరిస్తే ఆ బండి అలా చూడముచ్చటగా ఉంది. మరి దాన్ని సెట్ చేసినటువంటి సెట్టర్ లేకుండా అలా ఉంటుందా? మరి అదేవిధంగా ఓ మానవుడా, ఇంత అందమైనటువంటి ప్రకృతి, ఆధారాలైనటువంటి ఆకాశం, శూన్యంలో వేలాడుతున్నటువంటి భూమి, రాత్రి రావటం పగులు రావటం, కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు మెరవటం, ఇవన్నీ ఎవరు సిస్టమేటిక్గా ఖచ్చితంగా భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు భూభ్రమణం, అదే సూర్యుడు చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం 365 రోజులు. ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి ఇంత క్రమానుసారంగా తిరగటం అన్నది ఎవ్వరూ దీని వెనక లేకుండా సాధ్యమా? ఆలోచించండి. ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ఒక సిస్టమేటిక్గా నడిపించేటువంటి, ఇదిగో అనుకోకుండా ఈ విధంగా ఘోరమైనటువంటి రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్ మీదకి వచ్చేసి 2 రైళ్లు గుచ్చుకొని ఇన్ని వందల మంది మృత్యువాత పడ్డారు. నువ్వు తయారు చేసి నువ్వు సిగ్నల్ ఇస్తేనే ముందుకెళ్ళే రైళ్లు అనుకోకుండా ఒక్కోసారి ఎదురు ఢీకొని చచ్చిపోతుంటే ఎప్పుడైనా విన్నామా?
ఎక్కడైనా కన్నామా? ఇదిగో ఆకాశంలో ఆ నక్షత్రం వచ్చి ఇంకో నక్షత్రాన్ని ఢీకొట్టిందంట, చంద్రుడు వచ్చి సూర్యుడిని ఢీకొట్టాడంట, భూమి వచ్చి చంద్రుడిని ఢీకొట్టిందంట, విన్నామా? వాటి కక్షల్లో, వాటి ఆర్బిట్స్లో, ఆ శూన్యంలో వాటన్నింటినీ ఒక క్రమానుసారంగా తిప్పుతున్నటువంటి ఆ దైవం ఉన్నాడు. ఆయన ప్రణాళికలో ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి ఎదురు దెబ్బలు ఉండవు. ఆయన సృష్టికర్త అల్లా. ముస్లింల దేవుడు మసీదులో ఉండేవాడు కాదు. ఎలా చెప్పగలుగుతామండి అసలు మనం ఇప్పుడు మన వయసు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళు ఉందనుకున్నాం, పెళ్ళైంది, 3 పిల్లలు ఉండారు అనుకుందాం. ఖచ్చితంగా 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకో, వయసు ఎంత? 30 నుంచి 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎంత అండి బాబాయ్? 15 ఉంటాయి. పెళ్ళి కాల, పిల్లలు లేరు. ఇంకా మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు బడికెళ్ళా, బళ్ళో జారలా. ఇంకా అక్కడి నుంచి ఇంకో 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకో, పాలు తాగుతున్నావు, నడకలు కూడా నాలా, పాలే తాగుతున్నావు, దోగాడుతున్నావు. అక్కడి నుంచి ఆ 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకో, నువ్వు నీ తల్లి గర్భంలో కూడా రాలేదు. అంటే 30 సంవత్సరాల క్రితం అసలు నువ్వెవడో, ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, నీ స్థితిగతులు ఏంటో, నీ బయోడేటా ఏంటో, అసలు నీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, నీ రూపురేఖలు ఏంటో నీకు తెలియదు. నీకు జన్మనిచ్చే తల్లికి తెలియదు. నీకంటే ముందు పుట్టినటువంటి ఈ ప్రపంచానికి నువ్వెవడో చెప్పండి తెలియదు. అబ్బో, ఇప్పుడు బాగా నేను మంచి డిగ్రీలు చదివానంటే, మంచి జ్ఞానవంతుడిని, పిహెచ్డీ చేశాను, ఫారిన్లో ఎంఎస్ చేశాను అనుకుంటున్నావేమో. మరి ఇప్పుడు మంచి వయసు వచ్చేసింది, మంచి ఫారిన్లో కూడా ఇక్కడ ఎంటెక్ అయిపోయింది, తర్వాత బయట ఎంఎస్ చేసేసావు, చాలా జ్ఞానం, నెలకు వచ్చేసి 2-3 లక్షలు సంపాదించుకుంటున్నావు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. నీకు రాబోయే భార్య ఎవరో తెలుసా? ఎంతోమందిని చూస్తుంటాం, చూసిన వాళ్ళందరూ నచ్చరు. నచ్చినా కానీ కొన్ని సంబంధాలు పెళ్లి పీటల దగ్గరకు వచ్చి అక్కడి నుంచి చెడిపోయి వెనకెళ్ళి చాలా ఉంటాయి. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నచ్చి చేసుకున్న దాకా నీకు వచ్చే భార్య ఎవరో కూడా నీకు తెలియదు. ఆమె కూడా నీకంటే ఒక 3-4 సంవత్సరాలు చిన్నది, పుట్టి కూడా సుమారు 20 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ నీకు తెలియదే. ఎలా చెప్తావయ్యా దేవుడే లేడు అని? సరే, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. ఆ పుట్టబోయే పిల్లలు నీ పోలిక, నీ భార్య పోలిక, నీ తరపున నీ తాత ముత్తాతల పోలిక, ఆమె తరపున ఆమె తాత ముత్తాతల పోలిక, ఎవరి పోలిక పుట్టిందాకా తెలియదబ్బా. అబ్బా, ముక్కు మొత్తం మా తాతలాగా ఉందండి, ఇదిగో ఈ కళ్ళు మొత్తం అచ్చంగా వాళ్ళ అమ్మదే అని చెప్పేసి పుట్టిన తర్వాత తెలియదు. అని పుట్టిన తర్వాతే కొంచెం తెలిసింది, అది కూడా చెప్పలేవు. 4 సంవత్సరాలు గడిచిపోయిన చిన్నప్పుడు అచ్చయ్య నాలాగే ఉండాడు, కానీ పెరిగి పెద్దిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయాడండి అంటాడు. మరి ఎలా చెప్పగలవు దేవుడి లేడని? నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని గుర్తించు అంటున్నాడు. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. ఏ విషయం నిన్ను మోసంలో పడివేస్తుంది? అయ్యా, మతం లేదు, కులం లేదు, గోత్రం లేదు, రంగు లేదు, హోదా లేదు, మానవులందరూ ఒకటే. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఊబన్ వ కబాయిల లితారఫ్. మానవులారా, మీరందరూ ఒకే జంట సంతానం, మనమందరం ఒకే జంట సంతానం. ఇప్పుడు మన దేశ జనాభా ఎంత? సుమారు 130 కోట్లు వేసుకుందాం, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కొన్ని లెక్కలు తక్కువ. 130 కోట్లు. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా ఎంత? ఎవరు చెప్తారు? స్వతంత్రం 1947 మహా అంటే 40 కోట్లు, ఇప్పుడు 130 కోట్లు. మరి 18th సెంచరీకి వెళ్ళామనుకోండి, 18వ శతాబ్దంలో ఇంకా తక్కువ, 30 కోట్లే ఉండేవాళ్ళు. మరి 10వ శతాబ్దంలో ఇంకా తక్కువ. అలా వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడో వచ్చారంట. మనం కూడా చూద్దాం, ఒక 150 సంవత్సరాల క్రితం ఈ మహబూబ్ నగర్లో ఎవరో వచ్చారంట, అక్కడ వేసుకున్నారంట. అంతకుముందు మొత్తం ఇది చెరువురా బాబు, అసలు ఏమి లేదు, మా చిన్నప్పుడు చిన్నగా అభివృద్ధి అయింది అనుకుంటాం. అలా వెనక్కి వెళ్తుకుంటా వెళ్ళామనుకోండి, ప్రపంచ జనాభా మొత్తాన్ని వెనక్కి తీసుకుని వెళితే, ముందుకెళ్తే చాలామంది వస్తారు. వెనక్కి వెళ్ళామనుకోండి, ప్రపంచం మీదే జనజీవన స్రవంతి ప్రారంభమైన ఆదాము అవ్వల ఆ కుటుంబమే మన మొట్టమొదటి తల్లిదండ్రులు తప్ప భూమిన ఎవ్వరు లేరు. పెరిగిన తర్వాత, జనాభా పెరిగిన తర్వాత, ఇన్ని రకాల కులాలు, మతాలు, ఇన్ని రకాల విభిన్న విశ్వాసాలు మనం పెట్టుకున్నాం, కానీ మానవులందరూ ఒకే కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ కుల మతాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. 20 చోట్ల దైవం అన్నాడు, యా యువన్నాస్, ఓ మానవులారా, ఓ మానవులారా, ఓ ముహమ్మదీయులారా అనలా.
ఓ అరబ్ దేశస్తులారా అనలా, ఓ మానవులారా, షహరు రమదాన్ అల్లదీ ఉన్సిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్, పవిత్రమైన ఈ ఖురాన్ రంజాన్ మాసంలో వచ్చింది, మానవులందరికీ మార్గదర్శకం అన్నాడు. కాబట్టి సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. తాత్కాలికమైనటువంటి జీవితం, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చేయండి. ఒక్కసారి తల్లి చచ్చిపోతే ఈ ప్రపంచంలో ఏ స్త్రీ తల్లి కాదు, నిన్ను కన్న తల్లి కాదు, నిన్ను నవమాసాలు మోసింది, భయంకరమైనటువంటి నొప్పులకు వచ్చి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీకు ఈ ప్రపంచానికి పరిచయం చేసింది, తన ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాల రూపంలో మార్చి నీ ఆకలిని తీర్చింది. ఆ జన్మనిచ్చిన కన్న తల్లి రుణాన్ని ఎవడు తీర్చుకోలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని ఆ ముసలి నా తల్లిని, ఆ వృద్ధురాలైనటువంటి నా తల్లిని నా భుజాల మీద కూర్చొండ పెట్టుకుని హజ్ యాత్ర చేపించుకొచ్చాను ప్రవక్త, కాబా ప్రదక్షిణ చేపించాను ప్రవక్త, నా తల్లి రుణాన్ని నేను తీర్చుకున్నట్టేనా అన్నారు. అప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అయ్యా, నీ తల్లి నిన్ను కనేటప్పుడు పడినటువంటి ప్రసవ వేదనల్లో ఒక నొప్పిలో సగానికి కూడా నీవు రుణం తీర్చుకోలేదు. అల్లాహ్, దయచేసి తల్లిదండ్రులు రెండోళ్ళు ఆ తల్లి యొక్క పాద సేవ చేయండి. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అన్నారు. నువ్వు ఎన్ని నమాజులు చేసినా, ఎంత పొడుగు గడ్డం పెంచుకున్నా, ఎంత పొడుగు సొక్కా వేసుకున్నా, ఏ రంగు టోపీ పెట్టుకున్నా, కన్న తల్లిదండ్రుల్ని ఏడిపిస్తే నీకు అల్లా దగ్గర మోక్షం లేదు. డైరెక్ట్ చెప్పేస్తాను. వబిల్వాలిదైని ఇహ్సానా, వబిల్వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులతో నువ్వు సద్భావంతో మెలుగు, తల్లిదండ్రులతో సద్భావంతో మెలుగు. అరికాళ్లకు మట్టినంటనివ్వకుండా అరిచేతుల మీద పెంచారు, గుండెల మీద పెంచారయ్యా, నిన్ను గుండెల మీద నడిపించుకున్నాడు. ఇప్పుడు ఆ కన్న తల్లిదండ్రులు గుండెల మీద తంతున్నారు మనిషి. బేటా తుమకు క్యా హోనామా, ఏం కావాలయ్యా, నీకు ఏ చాక్లెట్ కావాలయ్యా, క్యాడ్బరీ 5 స్టార్ కావాలా అని చెప్పేసి ఫోన్ చేసి మరి చెప్తున్నావే. నాన్న కూడా ఫోన్ చేసేవాడు. ఆ రోజుల్లో మనకు ఫోన్ లేదు. నీకోసం నా పిల్లగాడికి బూట్లు కొనాలి, నా పిల్లగాడికి యూనిఫామ్ కొనాలి, నేను పడినటువంటి కష్టం నా పిల్లగాడు పడకూడదు అని చెప్పేసి ఎన్నో కష్టాలకు ఓర్చి నిన్ను తీర్చిదిద్దినటువంటి ఆ తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తావా నువ్వు? బతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత దినాలు చేస్తావా నువ్వు? అల్లా ఇష్టపడతాడా? అలాంటి మళ్ళీ మీరు సాయిబుల్ దేవుడు అనుకోబాకండి. ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కూడా లేదండి ఈయన సాయిబుల్ దేవుడు, ఈయన ముస్లిమేలకి సంబంధించిన దేవుడు అని ఎక్కడా లేదు. కులౌతు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాయిన్నాస్, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్యుడు, మానవుల యజమాని ఖురాన్ గ్రంథం చెబుతున్నటువంటి యథార్థం. మరి అలాంటి పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని మనం చదువుతున్నామా? ఈ ఖురాన్ గ్రంథం యొక్క భావాన్ని మనం ప్రజలకు వినిపిస్తున్నామా? ఖురాన్ గ్రంథాన్ని ఎక్కడో అటకపెట్టెల్లో పెట్టేసాము, పూజలు పట్టిస్తున్నాము. దీని యొక్క భావాన్ని, దీని యొక్క అర్థాన్ని, దీని యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామా? ఆలోచించండి. జ్ఞానం క్షణభంగురమైన జీవితం సోదరులారా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాడు దువా చేశారు, వకాల రసూలు యా రబ్బీ యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన్ మహదూరా. అల్లా అల్లా, నా జాతి వారు ఈ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టారు. ఖురాన్ గ్రంథాన్ని చదవడానికి నీ దగ్గర టైం లేదు, ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకోవడానికి నీ దగ్గర టైం లేదు. ఏదో చిన్నప్పుడు తల్లిదండ్రులు మసీదుకి పంపిస్తే ఆ హజరత్ దగ్గర కూర్చొని నేర్చుకున్న 10 సూరాలు తప్ప, ఇదిగో నేను ఈ సంవత్సరం ఈ నెలలో నేను ఈ సూరా నేర్చుకున్నాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను, మీలో ఎంతమందికి అత్తయ్యాతు లేకుండా నమాజు కాదు, అత్తయ్యాతు అర్థం నేను చెబుతానండి అన్నోళ్ళు చేతులెత్తండి. చచ్చిపోవడానికి దగ్గరగా వస్తున్నాము, మనకు అత్తయ్యాత అర్థమే రాదయ్యా, ఏం చెప్తాము? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు అల్లాహ్ దగ్గర హాజరయ్యి ప్రళయదిన రోజున నిలబడతాడు. ఈ 70 సంవత్సరాల ఆరాధనలో ఒక్క నమాజ్ కూడా స్వీకరించబడలేదు. అర్థం లేకుండా చదువుతున్నాం, ప్రేమపూర్వకంగా చదువుతున్నాను. ఎవరిని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడటం కాదు, అందరికీ తెలియచెప్తున్నాను. వినేటువంటి వారు, బయట ఉన్నవారు, తెలుగు మాట్లాడేటువంటి వారు, ఇంగ్లీష్ మాట్లాడేవారైనా జ్ఞానంతో ఆలోచించండి. ఈ రోజు చచ్చిపోతే రేపటికి 2 ప్రపంచం నువ్వు లేదు అని చెప్పేసి ఆగదు. సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, రాత్రి పగలు అన్ని సజావే. ప్రేమ ఉంటే 3 రోజులు ఏడుస్తారు. ఇస్లాం ప్రకారం దుఃఖ దినాలు కూడా 3. ఈ 3 రోజుల తర్వాత దిక్కుతునాలు లేవు. నువ్వు పెద్ద అఖండమైనటువంటి విజయం సాధించినా ఈ ప్రపంచం మర్చిపోతుంది. నిన్ను పెద్దోళ్ళు వెళ్ళారు,
లైట్ని కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఉంటాడా ఏంటి? లేడు. ఉన్నాడేంటి? లేడండి కదా, లేడు. ఎవరున్నారు? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? టీవీని కనిపెట్టిన జాన్ లార్జ్ వేడ్ ఉన్నాడా? విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు ఉన్నారా? రోజు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను. ఎప్పుడన్నా ఇట్టకు ఒకసారి గుర్తొచ్చింది తప్ప. కోపర్నికస్ లేడు, ఐన్స్టీన్ లేడు, ఆర్యభట్ట లేడు, రూథర్ఫోర్డ్ లేడు. ఎవరున్నారు? పెద్ద పెద్ద వాళ్ళే అందరు వెళ్ళిపోయారు. నువ్వు పోతే లోకం ఆగదు. అక్కడ ధనం పనికిరాదు, కులం పనికిరాదు, మతం పనికిరాదు. మంచితనం, మానవత్వము. నలుగురితో బాగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి, ప్రేమను పంచండి, దైవ సందేశాన్ని అందించండి. అది శాశ్వతమైనటువంటి సాఫల్యం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తెలియని వాడికి అడ్రస్ చెప్తే కూడా పుణ్యం అన్నారు. అయ్యా వస్తున్నాను సార్, ఈ మసీద్ ఎక్కడని అడిగావు సార్, ఈ మసీద్ ఆ గల్లీ తిరిగి రైట్ తీసుకొని అట్లా చూస్తే 3వ గల్లీలో ఉంటుంది సార్. తెలియని వాడికి అడ్రస్ చెప్తేనే పుణ్యం అన్నారు. స్వర్గం అడ్రస్ చెప్తే ఇంకెంత పుణ్యమో ఒక్కసారి ఆలోచించారు. మీ ద్వారా ఎవరికన్నా ఈ సందేశం అందుతుందా? ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పామా? ఈ పోనీ చెప్పేవారికి ఏమైనా మనం సహకరిస్తున్నామా? పైగా మనమే ఆటంకాలు కల్పిస్తామంటే ఈ సందేశంకి ఎలా ముందుకెళ్తుందో ఆలోచించండి. కొన్ని రోజుల పాటు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటికి సుమారు 15 రోజులు గడిచిపోయాయి. ఇంట్లోకి వచ్చి అన్నం తినలేదు. ఆయన ఇంట్లో సుఖంగా నిద్రించలేదు. అప్పుడే వచ్చారు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు అన్నం వడ్డించారు. అప్పుడే తెలిసింది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక జాతి వారు ఇటు మక్కా మీదుగా పైనుంచి వెళుతున్నారంట. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంతే అన్నం మీద నుంచి లేచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి దైవ సందేశాన్ని అందించకపోతే నేను అల్లాహ్ దగ్గర పట్టుబడతానేమో. ఏం చేస్తున్నాం మనం? ఎంతమందికి అందించాను? ఈ మహత్తరమైనటువంటి స్వర్గానికి తాళం చెవి అయినటువంటి ఈ కలిమా యొక్క సందేశాన్ని ఎంతమందికి అందించాను? సోదరులారా ఆలోచించి. ఎన్నో విషయాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే మానవత్వంతో మంచిగా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలను పాలిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల ప్రకారం నడిస్తే సఫలీకృతం. ఎలా అయినా ఇప్పుడు టికెట్ కొన్నా రైలు ఎక్కొచ్చు, టికెట్ కొనపోయినా రైలు ఎక్కొచ్చు. అవునా? టికెట్ కొన్నా రైలు ఎక్కొచ్చు, టికెట్ కొనకపోయినా రైలు ఎక్కొచ్చు. ఎవరు ప్రశాంతంగా జర్నీ చేస్తారు చెప్పండి? ఎవరి దగ్గర అయితే టికెట్ ఉందో కాలు మీద కాలేసుకొని ఫ్యాన్ కిందకి వచ్చి పేపర్ చదవకుండా తంజాగా పెడుతుంటాడు. టికెట్ లేనోడు గుండెంత ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. ఎప్పుడు ఎవడు అడుగుతాడని చెప్పేసి ఫుట్బోర్డ్ మీద దాక్కుంటాడు, లెట్రిన్లో దాక్కుంటాడు, జనాలు వెనక నిక్కి ఉంటాడు. కలిమా అనేటువంటి ఈ టికెట్ నీ దగ్గర లేకపోతే నీ పయనం మొత్తం భయంతో సమాధితోనే ప్రారంభమవుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎప్పుడైతే నిన్ను నీ బంధువులు తీసుకుని వెళ్ళి సమాధిలో పూడ్చిపెట్టారో ఆ సమాధి గోడలు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేతి వేళ్ళను ఈ విధంగా చొప్పిస్తూ నీ ప్రక్కటెముకలను పట్ట 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 ఇరిగిపోయి ఈ విధంగా సమాధి గోడలు వచ్చేస్తాయి అన్నారు. ఏంటి ఆ రోజు నిన్ను కాపాడేది? ఎవరు నిన్ను ఆ రోజును కాపాడేది? బండి కట్టెలతో కాల్ చేస్తారు వాళ్ళు. ఏంటి ఆ రోజు నీతో పాటు వచ్చేదేంటి? కాబట్టి విశ్వాసం ఏంటో తెలుసుకోండి. ఖురాన్ గ్రంథం చదవండి. మసీదులోకి ఎవరైనా రావచ్చు. అల్హమ్దుల్లాహ్, అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం. 24 hours అల్హమ్దుల్లాహ్ మీకోసం ద్వారాలు తెరిచి ఉంటాయి. వచ్చి అల్లాహ్ గురించి తెలుసుకోండి, ఖురాన్ గురించి తెలుసుకోండి. అయ్యా మీరేం నమాజ్ చదువుతున్నారు, నమాజ్ ఒక అర్థం ఏంటి? ఇందులో ఉన్నటువంటి భంగిమలు సుబ్హానల్లాహ్. మలేషియన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు సుమారు 32కు పైగా ఆసనాలు నమాజు యొక్క భంగిమల్లో ఉన్నాయి. ఈ నమాజును ఖచ్చితంగా ఎలా చేయాలో వాళ్ళు చాలామంది రుకు కూడా సరిగ్గా చేయరు, సజ్దా కూడా సరిగ్గా చేయరు. ఎలా అవుతుంది సార్ నమాజు? ఆలోచించండి ఒకసారి. కాబట్టి చదివేటువంటి దాన్ని అర్థంతో చదవండి, చేయవలసిన విధంగా చేయండి, వినయము వినమ్రతతో భక్తి శ్రద్ధలతో చేయండి, ఇహపరాలు సాఫల్యం. కాబట్టి ఇస్లాం మతం కాదు, ముస్లిం అంటే కులం కాదు, అల్లా అంటే మసీదుల్లో ఉండే దేవుడు కాదు, అరబ్ దేశానికి చెందినవాడు కాదు. సర్వ మానవాళి కోసం సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం అవతరింపజేసినటువంటి సంపూర్ణమైనటువంటి జీవన విధానం. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య బిడ్డలతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి, నువ్వు పడక మీద లేచిన కాడి నుంచి పడక మీద వెళ్ళేదాకా ఎలా జీవించాలి అని ఆయన కోరుకున్నాడో ఆ విధానాన్ని ప్రవక్త ద్వారా ఖురాన్ ద్వారా వివరించారు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా ఎవరైతే ఈ సమావేశంలో పాల్గొన్నారో అల్లా మా అందరి పాపాలని మన్నించు, అల్లా మా అందరికి హిదాయతను ప్రసాదించు. అల్లా ఎవరైతే దూరంగా ఉండి శ్రద్ధగా వింటున్నారో వారి కుటుంబాలపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు. అల్లా వారికి హిదాయతను ప్రసాదించు. అల్లా వారు నీ యొక్క ఏకత్వాన్ని గుర్తించేటువంటి సౌభాగ్యాన్ని
ప్రసాదించు. వల్ల మమ్మల్ని అందరినీ నరకమైనటువంటి అగ్నిగుండం నుండి కాపాడు. అల్లా ఈ మసీద్ యొక్క కమిటీపై, ఆ కమిటీ కుటుంబ సభ్యులపై నీ కారుణ్యామృతాలు కురిపించు. విశ్వాసము సదాచరణతో కూడినటువంటి దీర్ఘాయుష్ను ప్రసాదించు. అల్లా మమ్మల్ని అందరినీ పిచ్చితనం నుండి కాపాడు, అప్పుల బాధ నుండి కాపాడు, అహంకారం పెంచి ఐశ్వర్యం నుండి కాపాడు, భిక్షాటన చేసే బీదరిక నుండి కాపాడు. అల్లా మా యొక్క అమల్లా మా కుడి చేతిలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు. కుడి పక్షం వారిలో చేరేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా నీ ప్రవక్త యొక్క సిఫార్సు మాకు ప్రసాదించు. జీవితంలో అమృతమైనటువంటి ఆ కౌశల్ని తాగేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా అల్లా ఆ నరకమైనటువంటి అగ్నిగుండం నుండి మమ్మల్ని అందరినీ కాపాడు. అల్లా నీవు సృష్టించినటువంటి ఆ సుఖ సౌఖ్యాల నిలయమైనటువంటి స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు నిన్ను దర్శించుకున్నటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.